హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్న ఈ దేవాలయం స్వయంభూ కోరడి గణపతి దేవాలయం అండి. మేము సోమవారం రోజు వెళ్ళి ఆ గణపతి దేవుణ్ణి దర్శించుకున్నాము. ఇది నిర్మల్ జిల్లాలోని బైన్సా మండలం మాటగం గ్రామంలో ఉంది. ఈ స్వయంభూ కోరడి గణపతి దేవాలయ ఆవిర్భావ చరిత్ర గురించి తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం అనగా 2015 సంవత్సరంలో ప్రకాష్ పటేల్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో కొన్ని చెట్లను జేసీబీ సాయంతో కూకటి వేళ్లతో సహా తీసి వాటిని డాక్టర్ తుకారాం ఇంటి పక్కన వేయడం జరిగిందట. తర్వాత ఆ రైతు అవసర నిమిత్తం ఆ మొద్దులను వాడుకోవడం జరిగింది. ఆ మొద్దులు దాదాపు 2-3 సంవత్సరాలు వానకు నానుతూ ఎండకు ఎండుతూ అక్కడ ఆ మొద్దులు పడి ఉండినట. ఆ తర్వాత 2017 సంవత్సరంలో మే నెలలో 3 బాలురు క్రికెట్ ఆడుతుండగా బంతి కోరడి మొద్దు దగ్గర పడడం వల్ల బంతిని తీసుకునే బాలుడు కోరడి మొద్దును గమనించగా అది గణపతిలాగా కనిపించిందట. ఆ బాలుడు మిగతా 2 బాలులను పిలిచి అరే ఇది గణపతిలాగా ఉందని వారితో చెప్పి ఆ 3 బాలురు కలిసి దానిని ఇంటి బయట కోరడి గణపతిని ఇంటి కాంపౌండ్ లోపల పెట్టడం జరిగిందట. ఆ తర్వాత ఆ బాలురు మొదటగా స్వయంభూ కోరడి గణపతిగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆ బాలురు దానిని గణపతిగా భావించి చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా బయటకు చర్చించుకోలేదు. ఆ తర్వాత అందరి నోట విన్న గ్రామ పెద్దలు తేదీ 23/7/2017 ఆదివారం శ్రావణ అమావాస్య సందర్భంగా గ్రామ పెద్దలంతా వచ్చి ఆ గణపతిని చూసి ఇది నిజంగా స్వయంభూ కోరడి గణపతిగా ఉందని భావించి ఆ రోజు నుంచి పూజలు చేయడం ప్రారంభించారు. తరువాత పండితులు బ్రాహ్మణులను పిలిపించి వారికి చూపించగా వారు దీనిని చూసి ఆ మూర్తి స్వయంగా వెలిసింది కాబట్టి వినాయక చవితి రోజు ప్రతిష్ఠించి ఉత్సవాలు మరియు భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలని వేద పండితులు సూచించారట. తేదీ 23/7/2017 శ్రావణ అమావాస్య నుంచి స్వామివారికి నిత్య పూజలు జరుగుచున్నవి. దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకొని ముడుపులు కట్టి పోచున్నారు. 2017 సంవత్సరం నుంచి ప్రతి వినాయక చవితికి గణపతిని ప్రాణప్రతిష్ఠ చేసి ఘనంగా ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరియు అన్నదానం కూడా జరుగుతుంది. ఆ స్వామివారి కృప మనపై కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.